హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజైతే ఈ కర్రీ చేసేటప్పుడు ఒక ఫుల్ కామెడీ సీన్ అయితే జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ సీన్ ఏమిటంటే, పక్కన ఒక సందు ఉంది. నేనైతే డిన్నర్ కోసమని దబ్బా గోష్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్ రోడ్ కి వెళ్ళడానికి షార్ట్ కట్ లో అయితే సందులో నుంచి వెళ్తారు చాలా మంది. ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు నడుచుకుంటూ. అరే నేను ఈ రోజు నుంచి డేటింగ్ చేయాలరా అని చెప్పేసి. ఇంకో అతను అయితే, ఏంటి బాస్ పెళ్లి చేసుకుంటున్నావా లేకపోతే జిమ్ జాయిన్ అవుతున్నావా అని అడిగాడు. లేదురా, ఇక్కడ నుంచి నేను జంక్ ఫుడ్ తినను, రోజు జాగింగ్ చేస్తా, అందులో కూడా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు అని తను చెప్తే, ఇంకో తనైతే అబ్బో నిజంగానా, నువ్వేమో ఊహించుకుంటున్నావా, నిజంగా చెప్తున్నావా అని చెప్పేసి ఇంకో వాడేమో షాక్ అయి చెప్తున్నాడు. వాళ్ళు సందులో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నాకైతే వాయిస్ వినిపించింది, నవ్వుకుంటున్నాను. అలాగే రెసిపీ కూడా చేస్తుంటే స్మెల్ అయితే బయటికి వెళ్ళిపోయింది. అరే ఫుల్ స్మెల్ వస్తుందిరా, అసలు ఆకలేసి దంచేస్తుందిరా అన్నాడు. ఇంకో అతనైతే నీ డేటింగ్ అయినట్టే, ఇంకా నువ్వు జిమ్ కి వెళ్ళినట్టులే అన్నాడు. అంతలోనే నేను బయటికి వెళ్ళి రండి రా తింటారా అని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరైతే పరుగో లేదక్క అని చెప్పుకుంటూ పరిగెత్తారు. అలా ఉండిద్ది వీళ్ళతో. నాతో కూడా మామూలుగా ఉండదు. అయితే నా దబ్బా గోష్ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇలా సింపుల్ గా చేసేస్తాను, తొందరగా అయిపోయింది అని చెప్పేసి చాలా టేస్ట్ గా అనిపించింది నాకైతే. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే మళ్ళీ ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.